హాయ్ అండి అందరికీ. నేను రాజేశ్వరి కార్తిక్. యాక్చువల్లీ నేను మార్కెట్ వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. మార్కెట్కి వెళ్తే శివాంష్ కోసం అని చెప్పి అక్కడ క్యారెట్, బీట్రూట్, పాలకూర, ఫ్రూట్స్ తీసుకుంటాము. కూరగాయలు ఎక్కువ తీసుకోను, ఎందుకంటే అత్తయ్య తీసుకొని వస్తారు. మార్కెట్ రోజు హోటల్ దగ్గరికి వెళ్తే అంతా హడావిడి ఉంటుంది, అంతా గందరగోళం, అసలు టైమే తెలీదు. అసలు అయితే నేను మార్కెట్కి ఇయర్ రింగ్స్ ఇంకా చైన్స్ కోసం అని చెప్పి వెళ్దాం అనుకున్నా. ఎందుకంటే అక్కడ తెలిసిన అన్న ఉంటారు, బయట దొరికేదానికంటే అక్కడ తక్కువ ప్రైస్కి ఇస్తాడు. కానీ నేను వెళ్ళలేదు, నాకు వెళ్ళాలి అని అనిపించలేదు. తర్వాత కార్తిక్ని తీసుకొని వెళ్దాంలే అని సైలెంట్ అయ్యాను. ఇంక ఇంట్లోనే నైట్కి వంట చేశాను. దొండకాయ చేద్దామని అనుకున్నా. నేను కట్ చేస్తూ ఉంటే శివాంశ్ ఏమో అవన్నీ కింద పడేస్తూ ఉంటాడు. పడిపోయిన పచ్చి పచ్చి కూరగాయలన్నీ తినేస్తూ ఉంటాడు. అవి కోస్తూ ఉంటే నాకు పచ్చడి చేయాలనిపించింది. సరే కదా అని చెప్పి కొంచెమేమో ఫ్రై చేశాను, కొంచెమేమో పచ్చడి చేశాను. లాస్ట్కి కార్తిక్ని లేపి ఇద్దరం కలిసి తినేసాము. ఆయనకు పచ్చడి నచ్చిందంట, కానీ నేనేమో కొంచెమే చేశాను, ఎందుకంటే మిర్చి చాలా తక్కువ ఉంది. సో అందుకని కొంచెమే చేసా. ఇంకా తర్వాత కార్తిక్ వెళ్ళాక శివుని పడుకోబెట్టేసి నేను 2 సినిమా చూసా.